ఆమె భర్తను కోల్పోయింది. ఒక నెలకు వచ్చి ఆమె ఒక టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుని, అంటే తనతో పాటు కొంతమందిని పెట్టుకొని ఒక టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఉంది. ఒక సోదరి, ఆమె నెల ఖర్చు 2 లక్షలు. అంటే కొంతమందిని పని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఉపాధిస్తూ తను ఉపాధి పొందుతూ, జస్ట్ ల్యాండ్ రెంటే 45,000 అంట, ఎంతో స్థలం అద్దె. ఎందుకమ్మా ఆడపిల్లవి వేరే ఊరు నుంచి వస్తున్నావు, ఇక్కడ ఇంత సాహసం చేసావు, భర్త తోడలేడు, ఒంటరి కత్తెవి, పిల్లలు అంటే, నాకు దేవుడు పెట్టుబడి ఇచ్చాడు. అన్న ఏం చెప్పాడు? మనం బతకటం కాదు, 10 మందిని బతికించేటట్టు ప్రార్థన చేయండి, పని చేయండి. 10 మందికి అన్నం దొరకాలి మన వల్ల, 10 మందికి పని కల్పించాలి. ఆ విధంగా మనం తయారు కావాలి, మన బిడ్డలు తయారు కావాలి అన్నాడుగా. నాకు దేవుడు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు. నేను పొందుతాను, 10 మందికి దారి చూపించాను. నడుస్తుంది అట్లా దేవుని కృపలో. అంటే సంతోషం వేసింది అది విని. అంటే దేవుని కృపను బట్టి బలిపీఠం మీద ఉండి నేను అందించే వ్యాఖ్యలు వ్యర్థంగా పోవటం లేదు, కొంతమంది వాటిని సీరియస్గా తీసుకుంటున్నారు అని అర్థమైంది. వారి కోసం ఎంతసేపు మాట్లాడుతున్నాను. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి.